నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాంచీ స్తూపం గురించి తెలుసుకుందాము. ఇది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్తూపము క్రీస్తు పూర్వము 3 శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. ఇది మౌర్యుల పాలన కాలంలో చెక్కబడిన అతి పురాతనమైన రాతి కట్టడము. 100 ఏళ్ళు గడిచినా ఇంకా చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ స్తూపంలో అనేక గదులు ఉన్నాయి. దీని ఎత్తు 54 అడుగులు. ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకోవచ్చు. భారత జాతీయ చిహ్నానికి మూలం ఇక్కడే ఉంది. మన జాతీయ చిహ్నమైన 3 సింహాల గుర్తును ఈ స్తూపంలో ఉన్న అశోక స్తంభం నుంచి తీసుకున్నారు. ఈ స్తూపాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. స్తూపంపై బుద్ధుడి విగ్రహాలు, శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ స్తూపానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఇవి బుద్ధుడి జీవితము, జాతక కథలు, బుద్ధుడి జన్మవృత్తాంతాన్ని తెలియజేస్తాయి. సాంచీ స్తూపాన్ని చేరుకోవడానికి రైలు మార్గము, రోడ్డు మార్గము కూడా ఉన్నాయి. భూపాల్ రైల్వే స్టేషన్ నుంచి విదిశాఖ వెళ్ళే ట్రైను సాంచీ స్టేషన్లో ఆగుతుంది. మనం సాంచీ రైల్వే స్టేషన్ దిగి అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం నడిస్తే కొండ మీద మనకి ఈ స్తూపం కనిపిస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.